హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్ ఈరోజు వీడియోలో మనము ఇన్స్టాంట్గా మన పాన్ కార్డ్ని జనరేట్ చేసుకొని ఈ పాన్ కార్డ్ని మనం ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. అవునండి, మనకి ఆధార్ కార్డ్ నెంబర్తో మనము ఇన్స్టాంట్గా పాన్ కార్డ్కి అప్లై చేసుకొని ఈ పాన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ఇన్స్టాంట్ ఈ పాన్ కార్డ్ని మనం ఆన్లైన్లో అప్లై చేసుకుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనము ఇన్స్టాంట్గా ఆధార్ నెంబర్తో మన పాన్ కార్డ్ని అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే చూడండి, మనకి ఇక్కడ క్విక్ లింక్స్ అని ఉంది కదా. సో ఇక్కడ కింద చూడండి ఇన్స్టాంట్ ఈ పాన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇన్స్టాంట్ ఈ పాన్ పైన క్లిక్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మనము ఇన్స్టాంట్ ఈ పాన్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ వార్నింగ్ ఏంటి అంటే మనకి ఇంతకు ముందు పాన్ కార్డ్ అయితే తీసుకొని ఉండకూడదు అనమాట. సో ఖచ్చితంగా పాన్ కార్డ్ లేదు అనే వాళ్ళే మనం ఇక్కడ ఇన్స్టాంట్ ఈ పాన్ అయితే తీసుకోవాలి. సో మనము ఈ ఇన్స్టాంట్ ఈ పాన్ తీసుకోవడానికి సో ఫస్ట్ ఇక్కడ గెట్ న్యూ ఈ పాన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో గెట్ న్యూ ఈ పాన్ పైన క్లిక్ చేయగానే చూడండి ఎంటర్ ఆధార్ నెంబర్. సో మనము ఈ పాన్ తీసుకోవడానికి సో కంప్లీట్ గా మనం మన ఆధార్ కార్డుతో మనకి పాన్ కార్డ్ అయితే జనరేట్ కావడం జరుగుతుంది. సో ఇలా ఇన్స్టాంట్ గా మనము ఆధార్ కార్డ్ నెంబర్ తో మనము పాన్ కార్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఓటీపీ వ్యాలిడేట్ చేసుకొని సో మన యొక్క ఆధార్ డీటెయిల్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకొని మన పాన్ కార్డ్ అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మన యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ డీటెయిల్స్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఐ హ్యావ్ నెవర్ బీన్ అలాటెడ్ ఏ పాన్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనమాట. అంటే మనకి ఇప్పటివరకు పాన్ నెంబర్ అయితే అలాట్ అవ్వలేదు. అలాగే మన యొక్క ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అయితే యాక్టివ్ గా ఉంది. అలాగే ఆధార్ కార్డ్ పైన మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే క్లియర్ గా డేట్ మంత్ ఇయర్ అయితే మెన్షన్ చేసి ఉండాలి. అలాగే ఐఎమ్ నాట్ ఏ మైనర్. సో మనం ఇప్పుడు పాన్ కార్డ్ జనరేట్ చేసుకునే టైంకి మనం అయితే మైనర్ అయ్యి ఉండొద్దు అనమాట. సో ఇదైతే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేసి కన్ఫర్మ్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను. సో చూడండి మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఓటీపీ వ్యాలిడేషన్ అని చెప్పేసి రిక్వెస్ట్ ఫర్ జనరేటింగ్ ఓటీపీ బై ఎస్ఎంఎస్ టు యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ విల్ బి సెండ్ టు UIDAI అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా. సో వీటిని యాక్సెప్ట్ చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే చూడండి సో మన యొక్క ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఐ అగ్రీ పైన క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో మన యొక్క రిజిస్టర్డ్ ఆధార్ కార్డ్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి మనము కంటిన్యూ పైన క్లిక్ చేయగానే చూడండి యువర్ పర్సనల్ డేటా బేస్డ్ ఆన్ ఆధార్ ఈకేవైసీ అని చెప్పేసి మన యొక్క డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో మన యొక్క ఆధార్ కార్డ్ ప్రకారం ఫోటో, ఆధార్ నెంబర్, నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి అయితే లింక్ అయితే ఈమెయిల్ ఐడి, సో అడ్రస్ ఏంటి అనేది ఇక్కడ వచ్చేసింది. సో కిందకి స్క్రాల్ చేసుకుంటే సో కంప్లీట్ గా మనకి ఐ యాక్సెప్ట్ దట్ అని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ అయితే ఉంది. సో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని సో మనం ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. సో కంటిన్యూ పైన క్లిక్ చేయగానే చూడండి యువర్ రిక్వెస్ట్ ఫర్ ఈ పాన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మన యొక్క అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే వచ్చేసింది. So please save the acknowledgement number for future purposes to check the status or to download ePAN. So acknowledgement number has been sent to SMS by mobile number. So మనకి ePAN అయితే షార్ట్లీ మనకి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఆ తర్వాత హోమ్కి వెళ్ళి సో మళ్ళీ మనకి ఇక్కడ ఇన్స్టెంట్ ePAN అని ఉంది కదా. సో ఇక్కడ మనకి సో ఫస్ట్ మనం ఇక్కడ గెట్ న్యూ ఈ పాన్ పైన క్లిక్ చేసి మనం అప్లై చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇక్కడ చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసి మన యొక్క ఆధార్ నెంబర్ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి. సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. సో మన ఆధార్ కార్డుకి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి కరెంట్ స్టేటస్ ఆఫ్ యువర్ న్యూ ఈ పాన్ రిక్వెస్ట్ అని చెప్పేసి మన యొక్క స్టేటస్ అయితే కనిపిస్తుంది చూడండి. సో మనం ఎప్పుడు రిక్వెస్ట్ చేసాము అనేది సో మనకి మన పాన్ అనేది అలాట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సో డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనము ఈ పాన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈజీగా మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో ఇన్స్టాంట్గా ఈ పాన్ కార్డ్ని అయితే మనము అలాట్ చేసుకోవచ్చు. సో ఈ పాన్ ని అలాట్ చేసుకున్న తర్వాత మనకి పాన్ కార్డ్ నెంబర్ అనేది అలాట్ అయిన తర్వాత ఫిజికల్ పాన్ కార్డ్ కి మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను. సో ఇదే వ్యూయర్స్
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.